జొన్నపిండి అండి, ఒక గ్లాస్ జొన్నపిండి తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ ఏమో సూజీ రవ్వ అనమాట. ఇవి మామూలుగా వాటర్ పోసేసి కొంచెం గట్టి జారుగానండి కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకుంటే ఏమవుతుందంటే సూజీ రవ్వ చక్కగాను బాగా ఉబ్బుతుంది. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసుకుంటుంది. ఈ లోపల మనం ఏంటంటే అందులోకి వేసుకునే తడకా చూద్దాము. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, టమాటాలు మాత్రం తప్పకుండా వేసుకోండి. దీనికి టమాటాయే మంచి రుచి వచ్చిందనమాట. క్యారెట్ ఇవన్నీ గ్రేట్ చేసేసి వేసేసుకోవాలండి. ఇది బాగా వేయించేయాలన్నమాట. అంటే మెత్తగా అయ్యేలాగా స్మూత్లాగా అయ్యేలాగా వేయిస్తే చాలన్నమాట. కొంచెం నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను. నెక్స్ట్ ఏమో కొత్తిమీర కూడా మంచిగా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు తగ్గించి వేయండి, మళ్ళీ పిండిలో కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి. ఆ కొత్తిమీర ఏంటంటే చట్నీ అనమాట, ఇందులోకి చట్నీ. కొత్తిమీర, కొంచెం కొబ్బరి, పుట్నాలు వేసి చట్నీ చేశాను అనమాట. కొంచెం ఆఖరికి నిమ్మకాయ పిండాను. ఇదేంటంటే పలుచగా దోశలాగైనా వేసుకోవచ్చు, ఇలా ఊతప్పం కింద అయినా వేసుకోవచ్చు అండి. మీ ఇష్టం, మీరు ఎలా వేసుకున్నా చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. పిల్లలకైతే మంచి హెల్తీ రెసిపీ. జొన్నపిండితో కదా మనం చేసేది, ఫైబర్ ఉంటుంది చక్కగా మంచిగాను. మీరు అందుకని ఇలా ఊతప్పం కింద వేసుకోండి, లేకపోతే పలుచగా దోశ కింద వేసుకోండి. కొంచెం పలుచగా దోశ కింద వేసుకుంటే ఏమవుతుందంటే మరీ క్రిస్పీగా వస్తుంది. కొంచెం తినలేని వాడు తినలేరు అనమాట. ఇదైతే కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసి చూడండి.